బహుముఖ ప్రజ్ఞాశాలి, పత్రికా రంగానికి కొత్త రూపునిచ్చి పరుగులు పెట్టించిన ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు వయోభారం, అనారోగ్యంతో కన్నుమూశారు. తెలతెలవారుతుండగానే తెలుగు లోగిళ్లలో దర్శనమిచ్చిన ఈనాడు దినపత్రికను జనరంజకంగా తీర్చిదిద్దిన ఘనత ఆయనదే. నిర్భయంగా పాత్రికేయాన్ని నిర్వహించి నిజాలను ప్రతి ఒక్క పాఠకుడికి అందించిన కొద్ది మంది పత్రికాధిపతుల్లో రామోజీరావు ఒకరని చెప్పాలి. ఓ పత్రిక ప్రభుత్వాన్ని మార్చగలదని కూడా నిరూపించిన వ్యక్తి రామోజీరావు. వాట్ ఈజ్ జర్నలిజం అంటే గుర్తుకొచ్చేది రామోజీరావు పేరేనని ఖచ్చితంగా నిర్మోహమాటంగా చెప్పాల్సిందే. 1980ల తొలినాళ్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలన అస్తవ్యస్తంగా ఉండేది. కాంగ్రెస్ నేతలు ఇష్టానుసారం వ్యవహరించేవారు. కాంగ్రెస్ అధిష్టానం తమ పార్టీ నేతలనే అవమానకరంగా చూసేది. అప్పుడే పాలకపక్ష అరాచకాన్ని కళ్లకు కట్టినట్లుగా ఈనాడు దినపత్రికలో రామోజీరావు పోసగుచ్చినట్లు ప్రచురించారు. టీవీలంటే ఏంటో తెలియని రోజుల్లో దినపత్రికనే టీవీల కంటే సమర్థంగా నిర్వహించిన పాత్రికేయ యజమాని ఆయన. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపన తర్వాత ఆ పార్టీ అధికారంలోకి రావడానికి ఈనాడు పాత్రను ఎవరూ కాదనలేరు. దినపత్రిక అంటే ఎలా ఉండాలి, న్యూస్ పేపర్లో ప్రతి పేజీ పాఠకుడికి ఎలా ఉపయుక్తంగా ఉండాలో అంచనా వేసి ఈనాడును తీర్చిదిద్దిన రామోజీరావు సంపాదకీయ వ్యవస్థలో తనదైన ముద్రను వేసుకున్నారు. తింటే గారెలే తినాలి, చదివితే ఈనాడు చదవాలి అన్న స్థాయికి ఆ దినపత్రిక ఎదిగిందంటే అది రామోజీరావు గొప్పదనమేనని చెప్పాలి. తెలుగులో సండే మ్యాగజైన్కు పాపులారిటీ తెచ్చింది కూడా ఆయనేనని ఒప్పుకోవాల్సిందే. ఆయన రైతు బిడ్డ. కఠోర శ్రమతో వ్యాపారవేత్తగా మారారు. అనేక కంపెనీలు పెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఒక ఫిల్మ్ సిటీ ఇచ్చిన ఘనత కూడా ఆయనదే. సినీ రంగంలో తిరుగులేని నిర్మాతగా ఎన్నో హిట్ చిత్రాలను రామోజీరావు స్థాపించారు. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెద్దపారుపూడిలో చెరుకూరి వెంకట సుబ్బారావు, సుబ్బమ్మ దంపతులకు రామోజీరావు జన్మించారు. కుటుంబ సభ్యులు రామోజీకి తాతయ్య రామయ్య పేరు పెట్టారు. బడిలో మాస్టారుకు తన పేరు రామోజీరావు అని చెప్పి తన పేరును తనే పెట్టుకున్నారు. చిన్నప్పటి నుంచే విలక్షణ, సృజనాత్మకత ఉన్న వ్యక్తి ఆయన. ఈనాడు దినపత్రికను ప్రారంభించి తెలుగునాట సంచలనం సృష్టించారు. 1974 ఆగస్టు 10న విశాఖ సాగర్ తీరంలో ఈనాడును ప్రారంభించారు. అప్పట్లో అందరూ విజయవాడలో పేపర్లు పెట్టేవారు. రామోజీరావు తెలివిగా మార్కెట్ పరిస్థితులను అర్థం చేసుకుని విశాఖలో ప్రింటింగ్ మొదలుపెట్టి సూపర్ సక్సెస్ అయ్యారు. తొలినాళ్లలో 50,000 సర్క్యులేషన్తో ప్రారంభమైన పత్రిక ఇప్పుడు నెంబర్ 1గా 20 లక్షల ప్రతులకు చేరింది. పత్రికా రంగం నుంచి వివిధీకరణకు అవకాశమిస్తూ సినీ రంగంలోకి ప్రవేశించారు. ఉషాకిరణ్ మూవీస్ పేరుతో 60కి పైగా ఆణిముత్యాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. అదే బాటలో మయూరి ఫిలిం డిస్ట్రిబ్యూషన్స్ వచ్చేసింది. హైదరాబాదులో ఫిలిం సిటీ నిర్మాణంతో రామోజీరావు పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఇక ప్రియా పచ్చళ్ళు, మార్గదర్శి లాంటివి ఉండనే ఉన్నాయి. తుది శ్వాస విడిచే వరకు అవిశ్రాంతంగా పనిచేసిన సీనియర్ పాత్రికేయుడు ఎవరైనా ఉన్నారంటే అది రామోజీరావు మాత్రమేనని చెప్పాలి. పనిలోనే విశ్రాంతి లభిస్తుందని, జర్నలిస్టుకు ప్రత్యేకంగా విశ్రాంతి అవసరం లేదని భావించే వ్యక్తి ఆయన. తన వ్యాపార సామ్రాజ్యాల ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పించిన రామోజీరావుకు కేటీవీ ప్రత్యేక నివాళి అర్పిస్తోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.